ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు రెండవ శనివారము. ఏలియా వారి యొద్దకు వచ్చెను. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 11వ వచనం వరకు. పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడచూపెను. అతని పలుకులు దివిటి వలె మండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షమును ఆపివేసెను. 3 మారులు అగ్నిని కురియించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులు ఎవరైనా చేయగలరా? దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములు లాగిడి రథమున స్వర్గమునకు కొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసెదవనియు, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చెల్లార్చదవనియు, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవనియు, ఇశ్రాయేలు తెగలను ఉద్ధరించదవనియు లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించు వారును ప్రేమతో జీవించి చనిపోవు వారును ధన్యులు. మనమును జీవనమును బడయుధము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, మమ్ము నీ వైపునకు మరల్పుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేమి. మేము రక్షణము బడయుదుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము 17వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనము వరకు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అప్పుడు శిష్యులు, అట్లైనా ఏలియా ముందుగా రావలనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పునదేమనగా, ఏలియా వచ్చియే ఉన్నాడు, కాని ప్రజలు అతనిని గుర్తింపలేక అతని పట్ల తమకిష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడు అట్లే వారి వలన శ్రమలు పొందబోవుచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో,